ఇక్కడ ముఖ్యంగా బస్తీలలో జూబ్లీకి సంబంధించినటువంటి అసెంబ్లీ ప్రాంతంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదు. చాలా మంది జూబ్లీహిల్స్ అనుకుంటే ఈరోజు ఖైరతాబాద్ అసెంబ్లీలో ఉన్నటువంటి నిజమైనటువంటి జూబ్లీహిల్స్ అనుకుంటారు. ఆ జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ లో ఉంది. కానీ ఈరోజు జూబ్లీహిల్స్ అసెంబ్లీలో మాత్రము స్లమ్స్, బస్తీలు, ఎక్కడ చూసినా డ్రైనేజ్ ఓవర్ఫ్లో, ఎక్కడ చూసినా కలుషితమైనటువంటి తాగునీరు, ధ్వంసమైనటువంటి రోడ్ల మీద చెత్త, కనీసము శానిటేషన్ లేనటువంటి పరిస్థితి, వెలగనటువంటి వీధి లైట్లు ఈరోజు జూబ్లీహిల్స్ లో మనకు కనిపిస్తాము. కాబట్టి ఈరోజు అంతేకాదు, మనం చూస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర రాజకీయాలను బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ శాసిస్తలేదు. రాష్ట్ర రాజకీయాలను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని శాసిస్తున్నది మజ్లిస్ పార్టీ. మనం అనేక సంవత్సరాల అనుభవం ఉంది. ఏ రకంగా మజ్లిస్ పార్టీ హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి మత రాజకీయాలు చేస్తా ఉందో, గుండా రాజకీయాలు చేస్తా ఉందో మనం చూస్తా ఉన్నాం. నేను ఓల్డ్ సిటీలో పెరిగాను. కొన్ని వందల బస్తీలు మజ్లిస్ పార్టీ యొక్క గుండాయిజం కారణంగా, మజ్లిస్ పార్టీ యొక్క రౌడీజం కారణంగా, మజ్లిస్ పార్టీ మతోన్మాదం కారణంగా అనేక బస్తీలు ఖాళీ అయ్యాయి. ఈరోజు అక్కడ కనీసం ఒక వ్యక్తి కూడా, ఒక ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి ఓల్డ్ సిటీలో కనిపిస్తాం. మరి ఆ ఓల్డ్ సిటీ తర్వాత మరొక పాత నగరంగా ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీని మార్చాలని మజ్లిస్ పార్టీ చూస్తాం. ఈరోజు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాంధీ భవన్ లోనో లేక రాహుల్ గాంధీయో నిర్ణయించలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతున్నారో ఆయన నిర్ణయించింది దారుసలాంలోని మజ్లిస్ పార్టీ ఆఫీస్ లో. ఆయన అభ్యర్థిగా నిర్ణయించింది అసదుద్దీన్ ఓవైసీ. ఆయన గతంలో కూడా 2014లో మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, ఈ మూడు పార్టీలు కూడా గత అనేక సంవత్సరాలుగా ఈరోజు మరి తెలంగాణ రాజకీయాలను శాసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.